హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరికీ బిగ్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్. తల్లికి వందనం అర్హతలు ఉండే ప్రతి ఒక్క మహిళ చూడవలసిన వీడియో అండి ఇది. ఈ వీడియో అందరూ ఖచ్చితంగా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైతే ఈ వీడియోను పూర్తిగా చూస్తారో వారికి ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడున్న తల్లికి వందనంకి సంబంధించిన సమాచారం ఎందుకు ఈ గందరగోళం, తల్లికి వందన పథకంలో ఎందుకు ఈ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏమంటే, ఈ తల్లికి వందనం అనే పథకం యొక్క ప్రభుత్వ స్కూల్లో చదివే వారికి మాత్రమేనా, లేక ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వారికి కూడా ఇస్తారా, ఒకవేళ ఒకరికే ఇస్తారా, లేదా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. తల్లికి వందనం యొక్క పథకంలో మహిళలను ఎందుకు ఈ గందరగోళం, అసలు ఈ జీవోలు ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అందరికీ అర్థమయ్యేలా చెప్తానండి. వీడియోను పూర్తిగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో చివరి దాకా చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను సమాధానం ఇస్తానండి. ఎవరైతే మన ఛానల్ని ఇప్పుడు చూస్తున్నారో వారు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరియు కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ఇంట్లో ఒకరు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు, అలా ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు, ఇలా ఎంతమంది ఉన్నా అన్ని 15,000 రూపాయలను వారి తల్లి ఖాతాలో లేదా పిల్లల యొక్క సంరక్షణ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాము అని వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనానికి సంబంధించి ఒక జీవోను అయితే జూలై 9వ తేదీన విడుదల చేయడం జరిగింది. సమస్య అంతా ఈ జీవోలోనే ఉందండి. ఎన్నికల సమయంలో బాబుగారు చెప్పిన విషయం, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్నా అందరికీ 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలు వేస్తాను అని చెప్పి సీఎం గారు ఈ జీవోలో మాత్రం కేవలం తల్లికి మాత్రమే 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ జీవోలో చదివే పిల్లలు అందరికీ 15,000 రూపాయలు ఇస్తామంటే సమస్య ఉండేది కాదు. కానీ జీవోలో మాత్రం తల్లికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామనడం సమస్యగా రావడం జరిగింది. వారం కిందట పేదలకు ఉచిత ఇసుక ఇస్తామనే పథకంని విడుదల చేసిన రోజు నుండి దాదాపు వారం రోజుల వరకు ప్రతి ఒక్క టీడీపీ నాయకులు వీడియో ముందుకు వచ్చి ఇసుకపై ప్రచారం చేయడం జరిగింది. కానీ తల్లికి వందనం జీవో విడుదల అయ్యి 4 రోజులు అవుతున్నా ఎక్కడ కూడా ఒక నాయకుడు కూడా నోరు మెదపకపోవడంపై చాలా అనుమానాలు రావడం జరుగుతోంది. చాలామంది జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని, ఆ జీవో స్థానంలో మరి ఒక జీవోని విడుదల చేయాలని కోరుకుంటున్నారు. ఈ జీవోపై వస్తున్న వ్యతిరేకతను జనసేన నాయకులు ఈ జీవోపై పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెంటనే చంద్రబాబు గారికి ఫోన్ చేసి ఈ జీవోపై సరైన నివేదికను ఇవ్వాలని, దానిని మార్పు చేసి మరి ఒక జీవోని విడుదల చేయాలని కోరడం జరిగింది. ఇవే అండి ఈ వీడియోలో ఇంతవరకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా గత వైసీపీ హయాంలో దాదాపు 64,06,000 పైచిలుకు మంది ఈ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఇస్తా అంటున్నారు. కాబట్టి అప్పుడున్న అమౌంట్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అవుతుంది. కాబట్టి ఏమైనా ఈ జీవోలో ఇలా ఇవ్వడానికి కారణం ఉంది. మీరు తల్లికి వందనంకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన జీవోపై మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. బాయ్ అండి. అందరికీ నమస్కారం.